అయితే రాజుగారు మొరింగా లీవ్స్, మొరింగా డ్రింక్స్ అని చెప్పి బాగా ఫేమస్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఎక్కువగా చాలా మంది మునగాకు గురించి కూడా తెలుసుకోవాలి. అంటే దాని బెనిఫిట్స్ ఏంటని చెప్తారా? అదే మొరింగా మునగాకు ఒకటేనమ్మా. మామూలుగా మొరింగా అంటారు. ఇవాళ ఇంటర్నేషనల్ ఫేమస్ అమ్మ. యూఎస్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఈ మొరింగా క్యాప్సిల్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అయిందనమాట. రకరకాల రూపాయల్లో వాడుతున్నారు. ఈ మొరింగా లీఫ్ పౌడర్ అనేది మన జల్లీల్లోని, తర్వాత ఈ స్వీట్స్ ఉంటాయి కదమ్మా, స్వీట్స్లో కూడా చాలామంది వాడేస్తున్నారు. ఇది అద్భుతమైన మూలిక కాబట్టి దీంట్లో హయ్యెస్ట్ కాల్షియము, మెగ్నీషియము అన్ని రకాలు ఉంటాయమ్మా. ఆల్మోస్ట్ ఒక 100-120 మినరల్స్ ఉంటాయి, 1-2 కాదు. చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాంట్ మొరింగా. కానీ ఇది చాలామంది తెలియక మొదరాకు కూడా తీస్తున్నారమ్మా. అలా తీయకూడదు. ఓన్లీ చివర్లో ఈ సుత ఏదైతే టెండర్ లీవ్స్ ఉన్నాయో ఇక్కడ దాకా తీసుకోవాలన్నమాట. తీసుకుని వీటిని ఈ లేతది తీసుకుని జ్యూస్ కూడా తాగొచ్చమ్మా. తాగలిగితే పసిరివాసన వస్తుంది బాగా. చాలా వేడి చేస్తుంది. కాకపోతే వేడి శరీరాలు చెక్ చేసుకుని జాగ్రత్తగా వాడుకోవాలి. లేదంటే కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు, ఇలాంటి తలపోటు, ఇలాంటి మైగ్రేన్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉందమ్మా. వాళ్ళ బాడీ తత్వాన్ని అర్థం చేసుకుని తీసుకోవాలి. ఇది మూలిగ్గా తినమంటే ఒక మందుగా తినరు కాబట్టి మనకి ఏం చేశారంటే ఆషాఢ మాసంలో కంపల్సరీగా తెలగపిండి, మునగాకు 2 సార్లు అయినా తినమని మనకి ఒక రూల్ పెట్టారమ్మ పూర్వం. ఎందుకంటే దీన్ని పప్పులో వాడుకోవచ్చు, మునగాకు తెలగపిండి వండుకోవచ్చు. మనం తోటకూర ఇవన్నీ ఎలా వండుకుంటున్నాం అలా కూడా వండుకోవచ్చమ్మా. కొంచెం పసిరివాసన వస్తుంది. మెడిసిన్గా తినాలనుకున్నప్పుడు తింటమే. పసరే చాలామంది తాగుతున్నారమ్మా. దీని రసం, ఇది టెండర్ లీవ్స్ యొక్క రసాన్ని ఈ మొత్తం కాడతోటి సహా తీసుకొచ్చమ్మా. దీన్ని లేతగా ఉన్నదైతే తీసుకుని ముక్కలు చేసుకుని మిక్సీలో వేసి కొట్టేసుకుని కొద్దిగా సాయంత్రం వేసుకుని తాగితే కనుక ఒక 10 గ్రామ్స్ సరిపోతుందమ్మా. 10 ml నుంచి బాగా లావుగా హైటు అన్నీ ఉండి 100, 120, 110 కేజీలు ఉన్నవాళ్ళు కూడా దీన్ని రోజు ఒక 30 ml తాగితే వాళ్ళది వాత శరీరం వల్లే బరువు పెరగటం అనేది జరుగుతుంది. అందుకు దీన్ని తీసుకుంటే కనుక ఒబెసిటీ తగ్గడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. మేజర్ బెనిఫిట్స్ ఏమంటే మన బాడీకి? మేజర్ బెనిఫిట్స్ అంటే పిల్లల గ్రోత్ బాగోలేదు, మినరల్ డెఫిషియన్సీ ఉంది, వాళ్ళకి బౌలెగ్స్ ఉన్నాయి, లేకపోతే కాళ్ళు వంకర వస్తున్నాయి, తల పొడవుగా పెరిగిపోతుంది అనుకున్నప్పుడు కాల్షియం కోసం దీన్ని వాడుకోవచ్చమ్మా. ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే పిల్లల ఎముకలు విపరీతమైన స్టామినా వస్తుంది, చాలా గట్టిపడతాయి. గట్టిపడి ఈ మినరల్ డెఫిషియన్సీ అనేది లేకుండా చేసి, మినరల్ డెఫిషియన్సీ వల్ల ఏ గ్రోత్ అయితే ఆ బాడీలో తగ్గుతుందో అది నార్మల్ చేసేటంత అద్భుతమైన గుణం మొరింగాలో ఉందమ్మా. దీని విత్తనం, దీని కాయ, దీని వేరు, దీని బార్కు అన్నీ కూడా మెడిసిన్స్లో ఉపయోగపడతాయమ్మా. మేము వాతానికి ఏదైతే ట్యాబ్లెట్స్ చేస్తామో ఆ వాతానికి సంబంధించిన ట్యాబ్లెట్లు దీని బార్కు తీసామా, పైన తోలు చెట్టుది, దాంట్లోంచి రసం తీసి ఆ రసంలో నూరతాం. నూరటం వల్ల వాత వ్యాధులు కూడా, ఇది వేడి కదా, అతి వేడి వల్ల ఆ వాత వ్యాధులు కూడా తగ్గుతాయి. అలాగే మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా ఆ బార్క్ యొక్క తాట పేస్ట్ రాసుకుంటే మైగ్రేన్ తగ్గుతుంది. వాతం ఎక్కడైతే ఉందో మీకు మోకాళ్ళ నొప్పులు, మోక చేతుల నొప్పులు, భుజాల నొప్పులు, ఇటువంటి వాళ్ళు ఆ బార్కుని పేస్ట్గా చేసుకుని కాస్త ఆముదం కలుపుకుని దాన్ని వేడి చేసి పట్టు కింద వేసుకున్నా కూడా తగ్గుతాయండి. సేమ్ అదే విధంగా కీళ్ళ నొప్పులు తగ్గడానికి ఆకు కూడా కట్టుకోవాలి. ఆకు కూడా ఆముదంలో అలా చేయటం వల్ల కానీ నెయ్యి కలిపితే ఇంకా మంచిదమ్మా. ఆముదం కొంత నెయ్యి కూడా కలపడం. ఎందుకంటే ఇందులో ఒకసారి నా దగ్గరికి ఒక కేసు వచ్చిందండి. ఆయన ఈ ఆకు కట్టేసి నిద్రపోయాడు. ఎందుకు మెలకు రాలేదో తెలీదు, మండిపోతుంది అనమాట. అతను ఎర్లీ మార్నింగ్ దాకా లేవలేదు. ఎందుకో మార్నింగ్ లేచాక అది బొబ్బలు వచ్చేసి కాలిపోయినట్టు అయిపోయింది. అతను మొత్తం మాంసం లేకుండా ఉత్తి బోనే మిగిలిందమ్మా. ఒక 2 నెలల తర్వాత తినేసింది మొత్తం మాంసం అంతా. అతను మన దగ్గరికి వస్తే మనం ఏ మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ దాన్ని అంత ఎఫెక్ట్ ఉంటుంది. అందుకేంటంటే వేడి రాగానే తీసేయాలి దీన్ని. ఇది తెలియకుండా మునగాకు కడితే వాత నొప్పులు తగ్గుతాయని కట్టేసి వదిలేస్తే కనుక వేడి శరీరంలో అయితే అందరికీ అలా వస్తుందని కాదు. వేడి శరీరం ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆ మాంసం అక్కడ ఉడికిపోయి చర్మం అంతా పాడైపోయి ఎక్కువసేపు పెట్టినా ప్రమాదం అనమాట. అందుకు ఇటువంటి వాడుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని వాడుకోవాలి. అలాగే ఈ గింజ నుంచి తీసిన ఆయిల్ చాలా అంటే చాలా బలం అమ్మ, అంత ఇంత కాదు. దాన్ని ఫేషియల్ క్రీముల్లో అన్ని క్రీముల్లో వాడతారు. ఎందుకంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఆయిల్ మొరింగా సీడ్ నుంచి వచ్చిన ఆయిల్. ఆ ఆయిల్ అనేక బ్యూటీ ప్రోడక్ట్లలో కలిపి అది ఫేస్కి రాసుకోవడం వల్ల ఫేస్లో చనిపోయిన డెడ్ సెల్స్ బయటకు పోయి
కొత్త సెల్స్ పుట్టడానికి మొరింగా ఆయిల్ అద్భుతంగా పనిచేస్తున్నాం. ఓకే. అదేవిధంగా దాని యొక్క ఆయిల్ తీసిన తర్వాత కేక్ ఉంటుంది కదా, ఆ కేక్ని మనం చెరువుల్లో వాడుకోవచ్చు. చెరువులో నీరు కల్మషం అయిందనుకోండి, ఇప్పుడు రొయ్యల చెరువులు ఉన్నాయి, చేపల చెరువులు ఉన్నాయి, అందులో బ్యాక్టీరియా ఎక్కువైపోయి ఆక్సిజన్ డెఫిషియన్సీ వస్తుంది. అటువంటిప్పుడు ఈ మొరింగా కేక్ని కనుక వేస్తే ఆ బ్యాక్టీరియా తగ్గి ఆక్సిజన్ అనేది పెరిగి వాటర్లో ఆక్సిజన్ మిగిలిన ప్రాణులకి ఆక్సిజన్ అంది ఏదైతే ఆక్సిజన్ డెఫిషియన్సీ వల్ల చెరువుల్లో వచ్చిన ప్రాబ్లం ఉందో అది తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనకి కాలువలు వదిలిన కొత్తలో బురద నీళ్ళు వస్తాయి కదమ్మా, ఆ నీళ్ళల్లో ఈ కేక్ కనుక కాస్త కలిపితే ఆ నీళ్లు మడ్డంతా అడుక్కు దిగిపోయి ఫ్రెష్ వాటర్ పైకి తేరు సెపరేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ ఏదైతే సీడ్లో కేక్లో ఉన్న మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఆ కేక్ని మనం షుగర్ కలుపుకొని తినొచ్చమ్మా, బలానికి కూడా లేహ్యాల్లో కలుపుకోవచ్చు. అదేవిధంగా అదిని ఏదైనా కొద్దిగా నెయ్యి తేనె లాంటిది కానీ చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకుని రోజు అంత తింటే మీకు మినరల్స్ అనేక మినరల్స్ అనమాట, నియర్లీ 100 పైన మినరల్స్ ఉంటాయి ఇందులో. అంత బాగా పనిచేస్తుంది. చెట్టు మొత్తం కూడా ఆకు దగ్గర నుండి వేరు వరకు అన్ని కూడా అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్, చాలా ఈజీగా అన్ని చోట్ల దొరికేది, అందరూ చక్కగా ఉపయోగించుకునేది మొరింగా మునగ చెట్టు. హర్బా వ్యాలీలో ఉన్నాము, మంచి అరటి చెట్లు ఉన్నాయి ఇక్కడ మన చుట్టూ కూడా. సో ఇంతకీ అరటి అంటే మనకు బెనిఫిట్స్ ఏముంటాయి సార్, మన బాడీకి ఎలా యూజ్ అవుతుంది అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏముంటాయి? అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. అరటి అంటే మనం ఎంతసేపు కూర వండుకొని ఒక బొంతరిటో లేకపోతే ఒక చక్కెరకేళి అనో అమృతపాణి అనో ఇలాగ అనేక రకాలు ఉన్నాయమ్మా. కర్పూర చక్కెరకేళి అని, ఇలాయచీ అని ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. ఇందులో ఎర్ర చక్కెరకేళి, కొండ చక్కెరకేళి అంటారు, కొమ్ము చక్కెరకేళి అంటారు, చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇందులో కేలా అంటారు కదా అరటిని. ఇది కూడా అన్నీ కూడా చాలా ఉపయోగపడేవమ్మా. అరటి ఆకు అనేది చాలా పవిత్రంగా చూస్తారమ్మా. శుభకార్యాలు ఏవి జరిగినా కూడా ఒక అరిటాకులో భోజనం తినటం అనేది మనకి ఎన్నో సంవత్సరాలు, వేలాది సంవత్సరాలుగా మనకి ఉపయోగపడుతుందమ్మా. ఇది ఇలాగ లేతాకులో కనుక భోజనం చేస్తే వేడి పదార్థాలు వడ్డించడం వల్ల దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ అంతలెక్క మచ్చపడుతుంది చూసారా, ఆ ఫుడ్కి ఒక టేస్ట్ వస్తుంది. ఆ దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అందులోకి వచ్చినట్టు అనమాట. అది తినేటప్పుడు మన గోరెలు తగిలి గీసుకోవడం వల్ల ఆ మెటీరియల్ కూడా లోపలికి వెళ్తున్నాము. అది పొట్టలో ఉన్న నులి పురుగులను చంపేస్తుంది. అలాగే ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, ఈ అరటి చెట్టు యొక్క వేర్లు రసం అది తీసుకుని కనుక రోజు ఒక 20 ml కనుక తీసుకుంటే ఈ మూత్రానికి సంబంధించిన అనేక రకాల వ్యాధులు తగ్గిపోతాయి. చాలా ఫ్రీ యూరిన్ అవుతుంది. కొంతమందికి యూరిన్ బీసిపోయమ్మా బయటికి వెళ్దాం. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఈ ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదమ్మా, ఆ ఎండిపోయిన ఆకుల్ని కాలుస్తాం మేము. కాల్చి ఆ మసి ఏం చేస్తామంటే ఒక 10 లీటర్ల కుండ తీసుకుని అందులో నీళ్లు పోసి 1 kg ఈ మసి కలుపుతాం. అందులో 3 రోజులు నానబెట్టి గిరగరా తిప్పుతాం అమ్మా. దాన్ని 4వ రోజున ఆ పై నీళ్లు వంచుకుని అడుగుని మడ్డి వదిలేసి పై నీళ్లు వంచుకుని మరగబెడతాం. ఒక 3-4 hours పడుతుంది. ఉప్పు వస్తుంది అందులోంచి. దాన్ని అరటి క్షారం అంటాం అనమాట. మీరు ఏ ప్లాంట్ని అలా కాల్చినా కూడా క్షారం అనేది వస్తుంది, ఉప్పు. అది వృక్షాల నుంచి కానీ ప్లాంట్స్ నుంచి కానీ తీసేది ఉప్పు అనమాట. అది ఎంత ఘాటుగా ఉంటుందంటే నాలుక మీద పెట్టుకుంటే ఒక నిప్పు పెట్టుకున్నట్టు ఉంటుంది, అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆ క్షారం కూడా జస్ట్ ఒక శనగ్గింజ అంతమ్మా మజ్జిగలో కలిపిస్తే ఎవరికైతే మూత్రం అవట్లేదో వాళ్ళకి ఫ్రీ యూరిన్ అయ్యి ఆ యూరిన్ ట్రాక్లో కండ పెరుగుతుంది కొంతమందికి, ఆ కండ కరిగించడానికి కూడా ఇది. తర్వాత నేల మొలక అని ఉంటుందమ్మా ఒకటి, ఆ నేల మొలక యొక్క క్షారం ఈ క్షారం కలిపి చిరాయిత అంటాం మనం దాన్ని, ముళ్ళు ఉంటాయేమో ఉత్తరేణి. ఈ 3 క్షారాలు కనుక తీయగలిగితే ఈ 3 క్షారాలు కలిపి ఒక 600 mg క్యాప్సిల్ వేస్తే లివర్ క్యాన్సర్ మీద కూడా పనిచేస్తాయి అమ్మాయి. అంటే ఇంత ఎఫెక్టివ్ ఉంటుందంటే ఏం ప్రాపర్టీస్ ఉంటాయి అసలు దీంట్లో? అంటే ఇందులో అన్ని రకాల ప్రాపర్టీస్ అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ అమ్మా. ఇవాళ మోడర్న్ సైన్స్లో చెప్పినట్టు చెప్పలేము. అది ఎప్పుడైతే ఈ క్షారం వచ్చిందో ఈ క్షారాలు 3 కూడా ముల్లంగి ఇది అది కూడా 3 క్షారాలు కూడా చాలా ఉత్తమమైన మూలికలమ్మా. ఈ మూలిక యొక్క క్షారం వల్ల ఏమవుతుందంటే ఏదైనా బాయిల్స్ కానీ గడ్డలు కానీ కంతులు కానీ ఉన్నాయో ఆ కంతుల్ని కరిగించేసి గుణం ఈ 3 క్షారాలు కలిపితే తెలియకుండా మన క్యాన్సర్ సెల్స్ లోపల ప్రొడ్యూస్ అయినా కూడా ఇది చంపేస్తుంది అనమాట. ఆ విధంగా దీని ఒక్క క్షారం కాకుండా ఈ 2 కూడా వాడుకోవచ్చు. దీని క్షారం అయితే మట్టుకి మనం ఓన్లీ ఆ మాసి ఏదైతే ఉందో దానికి కానీ యూరిన్ ట్రాక్లో ఇబ్బందుల వల్ల కానీ యూరిన్ అవ్వకపోవడం వల్ల కానీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి చక్కగా పనిచేస్తుందమ్మా. ఈ అరటి చెట్లు కూడా పూర్వం ఏం చేసేవారంటే నల్ల భూమిలో
ఒక గువ్వరాళ్ళు అని ఉంటాయమ్మా, తెల్లగా ఇంతంత రాళ్ళు ఉంటాయి అన్నమాట, కాల్షియంతో కూడినవి. ఆ గువ్వరాయి ఎక్కువగా ఉన్న భూమిలో ఈ అరటి చెట్లు, అరటి తోట వేయమనివారు మన పూర్వీకులు. ఈ అరటి వేరు ఏం చేస్తుందంటే వెళ్ళి ఆ గువ్వరాయిని పిండి కింద చేసేస్తుంది. ఓహో. అందుకని మన కిడ్నీ స్టోన్స్ కరిగిపోవడం, యూరినరీ ట్రాక్లో ఉన్న ఇబ్బందులన్నీ పోవడం. ఓకే ఓకే. అంటే మన వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళో మీరు ఆలోచించుకోండి. ఆ గువ్వరాయి భూమి కూడా ఒక 2 సంవత్సరాలు అరటి తోట ఎత్తే ఆ గువ్వరాళ్ళన్నీ కరిగిపోయి మెత్తగా పిండి కింద అయిపోయి మట్టిలో కలిసిపోయి ఆ భూమి అద్భుతమైన పెట్టి బాడీలో కూడా అలా చేస్తుంది అది. మన బాడీలో ఉన్న కాల్షియంని కూడా అలా కరిగించేస్తుంది. ఓకే. అలాగే దీని పువ్వు అమ్మ చాలా చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇదమ్మా దీన్ని అరటి పువ్వు అంటాం మనం. ఇది ఏదైతే ఉందో ఇందులో ఫుడ్ తింటే చాలా చలవమ్మ, చాలా ఆరోగ్యం అనమాట. ఇందులో ప్రసాదం ఫుడ్ మనం స్నాక్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగుంది. ఎంత చల్లగా ఉందో చూడండి అది. లోపల మాయిస్ట్ బాగుంది. ఈ ఫ్లవర్స్ అమ్మాయి, ఈ పువ్వు లోపల కేసరాలు ఉంటాయి. ఈ ఎల్లోగా ఉన్నాయి కదండి, వీటిని తీసేయాలన్నమాట. తీసేసి దీన్ని ఈ చూడండి ఈ తీసేయాలమ్మా. ఈ కాడలు తీసేసి ఈ పువ్వుని పేస్ట్గా చేసుకుని బాయిల్ చేసి పేస్ట్ చేయొచ్చు, మామూలుగా కూడా పేస్ట్ చేసి ఇందులో నువ్వు పొడి ఇవన్నీ వేసి ఒక పచ్చడిగా కానీ ఒక మంచి ఫ్రైగా కానీ చేసుకుని ఇది తినటం వల్ల కూడా మీ బాడీలో ఉన్న కాల్షియం ఇవన్నీ కూడా కరిగిపోతాయి. అలాగే దీని ఆకు అంత పవిత్రమని ఎందుకంటాం అంటేనమ్మా, భూమిలో పుడుతుంది అది. భూమిలో పుట్టి డైరెక్ట్గా పైకి వచ్చి ఎటువంటి కల్మషం లేకుండా బయటకు వచ్చి ఇడుస్తుంది. ఇప్పుడు కొబ్బరికాయ ఉందండి, కొబ్బరికాయ దాని వేరు నుంచి ఇచ్చి కొబ్బరికాయని ఎందుకు అంత పవిత్రంగా చూస్తారు? దాని లోపల గుంజి చూడండి ఎంత తెల్లగా ఉందో. విశ్వం యొక్క రంగు తెలుపమ్మ. అలాగే అది ఆ మొవ్వులోంచి వచ్చి కాయ వచ్చి ఆ కాయ పైన పీసు, దానిపైన ఒక పెచ్చు, దాని లోపల గుజ్జుతో ఫార్మ్ అవుతుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి ఏరు ద్వారా స్టెమ్కి వచ్చి, స్టెమ్ నుంచి పొత్తుకొచ్చి, దాని నుంచి కాయకు వచ్చి, కాయ నుంచి లోపలికి వెళ్తుంది. అంతా ఇన్ని రకాలైన ఫిల్టరేషన్ ద్వారా వచ్చింది కాబట్టి అన్ని రకాలైన మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి అందులో కొబ్బరి నీరు అనేది ప్రతి పేషెంట్ని కూడా తాగమంటాం, మినరల్స్ ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇందులో బొంత అరటికాయ అని చెప్పాను కదమ్మా, ఆ పచ్చి అరటికాయలు మనం కూర వండుకుంటాం కదా, అది తొక్కతోటి సహా చక్రాలు కోసి ఆరబెట్టుకోవాలమ్మా. ఎండబెట్టేసి మీరు ఆ పౌడర్ చేసుకుని ఉదయం ఒక 1.5 గ్రాము, సాయంత్రం ఒక 1.5 గ్రాము బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లతోటి తీసుకోవాలి. తీసుకుంటే వైట్ డిశ్చార్జ్లు ఉంటాయి కదా, ఒక నెలలాళ్ళు తీసుకుంటే వైట్ డిశ్చార్జ్ కంప్లీట్గా తగ్గిపోతుంది. పచ్చి అరటికాయ యొక్క చూర్ణం, అది కూడా ఏంటంటే ఏ కాయనా తీసుకొచ్చి మనం పచ్చి ఎక్కువ బంతకాయలు వాడతాం కాబట్టి కూర అరటి, ఆ కూర అరటికాయల యొక్క ఇదన్నమాట. అలాగే వీటిల్లో కాయని బట్టి బలం ఉంటుందమ్మా, ఆ కాయ దేనికి పనిచేస్తుందని. అలాగే ఇప్పుడు భగవంతుడికి ఇచ్చేవన్నీ కర్పూర అరటి అంటాం మనం, మిగిలిన భగవంతుడికి ఎవరు? అమృతపాణి. ఎవరికైతే మజిల్ తగ్గిపోయి ఎండు జబ్బు అంటాం మేము ఆయుర్వేదంలో, లేకపోతే క్షతక్షీణం అంటాం, అంటే శరీరం ఎండిపోతూ ఉంటుంది అనమాట. అటువంటి వాళ్ళు అమృతపాణి అరటిపళ్ళు ఉంటాయి కదమ్మా, ఆ అమృతపాణి అరటిపండు బాగా ముగ్గింది రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తింటే చక్కగా కండబట్టి అతనికి మళ్ళీ బలం వచ్చి ఆ మనిషి శరీరం అనేది తయారవుతుంది. అంత అద్భుతంగా అరటిపండు పనిచేస్తుంది. మజిల్ మాస్ని పెంచడానికి అమృతవాణి బాగా పనిచేస్తుంది. చక్రకేళి అని ఉందమ్మా, అది నిజంగా చక్రకేళి అంటే మన చక్రకేళీలని బిళ్ళలు అమ్మేవారు మా చిన్నప్పుడు, మీకు ఏం తెలియదు చాక్లెట్లు తప్ప. ఆ చక్రకేళి అంటే షుగర్ తోటి చేసేవారమ్మా, షుగర్ క్యాండీ టైప్ అనమాట. అది ఎంత తీగా ఉంటుందో ఆ అరటిపండు అంత తీగా ఉంటుంది. అది కూడా దానిని మేడి చెట్టు యొక్క తాట, ఆ రెండు కలిపి ఊరబెడతామమ్మా ఆయుర్వేదంలో. ఊరబెట్టి దాన్ని ఫిల్టర్ చేసుకుని కనుక తింటే పైస్ తగ్గిపోతాయి, రక్త శుద్ధి అవుతుంది. ఇలాగ అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. ఈ అరటివేరు అనేది దుంప కూడా, దుంప ఈవెన్ ఈ గెల వేసిన తర్వాత అమ్మ ఆ కాడ లోపల ఒక స్టెమ్ లాంటిది ఉంటుంది, అరటి దూట అంటారు దాన్ని. దాన్ని కూడా ముక్కలు కోసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇగురు కానీ వేపుడు కానీ అలాగే ఒక పేస్ట్గా చేసుకుని దాన్ని ఒక మంచి, ఇప్పుడు అరటికాయ వేపుడు ఎలా చేసుకుంటామో నలిపేసింది ముద్ద వేపుడు, సేమ్ అలాగే దీన్ని కూడా చేస్తారమ్మా. అరటి పువ్వును కూడా చేస్తారు. అన్ని రకాలుగా అంటే ఇది ఒక పవిత్రమైన వృక్షంగానే కాకుండా అనేక రకాలైన మెడిసినల్ యూజెస్ మన ఈ అరటి చెట్లు అనేది ఉందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.